హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా. అయితే మీ అందరికీ నా తరపు నుంచి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. అయితే ఆంధ్రప్రదేశ్లో శ్రావణ మాసం ఈ అమావాస్య నుంచి స్టార్ట్ అయిందనమాట. మాకు మాత్రం రాజస్థాన్లో శ్రావణ మాసం 15 రోజుల ముందరనే స్టార్ట్ అయిపోయిందనమాట. ఆషాఢ మాసం వచ్చింది చూడండి. ఆషాఢ మాసంలో పౌర్ణమికి మాకు శ్రావణ మాసం స్టార్ట్ అయ్యిద్ది అనమాట. మీకేమో ఇప్పుడు అమావాస్య వచ్చింది చూడండి, ఇప్పుడు స్టార్ట్ అయింది. నాకు మాత్రం శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం అండి. శ్రావణ మాసం అంటే నాకు చాలా చాలా ఇష్టం. నాకు ఇప్పటికి గుర్తుంది. నా చిన్నప్పుడు విషయాలు చెబుతాను మీకు, నా స్వీట్ మెమోరీస్ అనమాట. ఎప్పుడు నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళేదాన్ని చూడండి, అప్పటి విషయాలు అనమాట. నేను స్కూల్కి వెళ్ళేదాన్ని చూడండి, అప్పుడు ఆ టైంలో మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అనమాట. మా ఫ్రెండ్స్ మేము శ్రావణ మాసం వచ్చిందంటే ఇంకా మాకు పిచ్చ హ్యాపీ అనమాట. ఎందుకంటే కొత్త కొత్త గుడ్లు వేసుకుంటాము, అందరూ పట్టు లంగాలు, మళ్ళీ మంచి జ్యువెలరీస్ వేసుకుంటాము, చెంప సెవరాలని మంచి మంచిగా జ్యువెలరీస్ వేసుకుంటాము. తర్వాత మంచిగా చక్కగా తయారయ్యి శ్రావణ శుక్రవారం రోజు లేదు మేము స్కూల్కి వెళ్ళేవాళ్ళం బాగా అందరూ చక్కగా తయారయ్యి. అయితే అసలు అప్పుడు స్కూళ్ళు అసలు ఎంత కలర్ఫుల్గా ఉండేదని, అందరూ స్కూల్ డ్రెస్లో కాకుండా శ్రావణ శుక్రవారం రోజు మాత్రం మేమందరూ మామూలుగా నార్మల్ డ్రెస్లో, కొందరు పట్టు లంగాలని, కొందరు అసలు మంచి మంచి డ్రెస్సులు వేసుకొని వచ్చేవాళ్ళు. అసలు స్కూల్ అంతా బాగా అసలు మళ్ళీ చక్కగా ఉండేదన్నమాట నాకు. అందుకని నాకు లేదు, శ్రావణ మాసం వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ ముందరగానే డిసైడ్ చేసుకునేవాళ్ళం. అబ్బా నువ్వు ఈసారి శుక్రవారానికి ఏ డ్రెస్ వేసుకొని వస్తావు, అబ్బా నువ్వేం వేసుకొని వస్తావు అని మేము చెప్పుకునేవాళ్ళం అనమాట. నాకు ఇప్పటికీ నవ్వు వస్తుంది. అలా మేము ముందరగానే డిసైడ్ చేసుకునేవాళ్ళం. మంచి మంచి పువ్వులు పెట్టుకొని, పువ్వులు కూడా పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. కానీ ఇక్కడ మా రాజస్థాన్లో ఇలా పువ్వులు పెట్టుకునే సిస్టమ్ లేదనమాట. ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రతి ఫంక్షన్ కానివ్వండి, లేకపోతే శ్రావణ శుక్రవారానికి, అసలు ముఖ్యంగా శ్రావణ శుక్రవారం రోజు మాత్రం పువ్వులు పెట్టుకొని అమ్మాయిలు అసలు భలే చక్కగా తయారవుతారు. అదే నాకు ఆ పద్ధతి అంటే నాకు చాలా ఇష్టం అనమాట. నేను కూడా స్కూల్కి వెళ్ళినప్పుడు శ్రావణ శుక్రవారం రోజు మంచిగా కొత్త డ్రెస్ వేసుకొని పువ్వులు పెట్టుకొని బాగా చక్కగా తయారయ్యి స్కూల్కి వెళ్ళేవాళ్ళం మేము. అసలు నాకు ఇప్పటికి కూడా ఆ విషయాలు గుర్తొస్తే నాకు చాలా బాగా అనిపించిద్దండి. అందుకనే నాకు శ్రావణ శుక్రవారం అంటే చాలా ఇష్టం. అయితే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మా అక్కాయి బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తుందన్నమాట. స్నాక్స్ టైంలో బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తుంది మా అక్కాయి. ఈ మొక్కజొన్న అన్నమాట, స్వీట్ కార్న్. అయితే మాకు ఇప్పుడు స్వీట్ కార్న్ సీజన్ అనమాట బాగా. మేము మాత్రం మండికి వెళ్ళి సంచులు తీసుకొస్తాం. అయితే ఫ్రెండ్స్ రేపు ఆగస్ట్ 15 అనమాట. మా యక్షిత్ని స్కూల్లో రేపు కృష్ణుడు గెటప్లో రమ్మని చెప్పారు. స్కూల్లో ప్రోగ్రాం ఉండిద్ది కాబట్టి మా యక్షిత్కి కృష్ణుడు గెటప్ ఇచ్చారు. అయితే మాకు ఇప్పుడు రేపు యక్షిత్ని బాగా తయారు చేయాలి, అచ్చం కృష్ణుల్లాగా తయారు చేయాలన్నమాట. రేపు చేసి చూపిస్తాం మీకు. మా యక్షిత్ మాత్రం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాడు. మా యక్షిత్కి ఇలా కూడా కృష్ణుడు అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు ఇంట్లో కృష్ణుడిలాగా యాక్షన్లు కూడా చేస్తాడు. అయితే యక్షిత్ మాత్రం స్కూల్ నుంచి రాగాల నుంచి అక్కడ చెప్పారు కదా కృష్ణుడు గెటప్ వేయాలని, మా యక్షిత్ చాలా సంతోషంగా ఉన్నాడనమాట. ఓ నేను కృష్ణుడు అవుతానని. అయితే రేపు తయారు చేద్దాం కృష్ణుడిలాగా మా యక్షిత్ని మేము. కొంచెం వామేస్తుంది దీంట్లో. వామేసింది కొంచెం. ఏమో పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాము కొంచెం, ఒకటి జీలకర్ర, సాల్ట్, పసుపు, కారపొడి కొంచెం,
కొంచెం కారపొడి, ఎందుకంటే పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాం కదా, ఈ మళ్ళీ మంటగా ఉండయి అన్నమాట, కాబట్టి కొంచెమే వేసుకున్నాము కారపొడి. ఇప్పుడు శనగపిండి వేసింది. ఇప్పుడు దీంట్లో కరివేపాకు అన్నమాట. కరివేపాకుని చాకుతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి లోపలేస్తుంది. స్మెల్ కూడా బాగా వస్తుంది అసలు దీన్ని. మొక్కజొన్న పకోడీలు అన్నమాట. అంతేగా జీజీ, మొక్కజొన్న పకోడీలు. అయితే ఫ్రెండ్స్, వేడి వేడి మొక్కజొన్న పకోడీలు రెడీ. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం ఎలాగైనాయో. సూపర్గా అయినాయండి, చాలా బాగుండే మొక్కజొన్న పకోడీలు. మక్కాయ అసలు ఏ వస్తువు చేసినా భలేగా చేసిద్దండి, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతాయి. బాగా టేస్టీగా అయినాయి తినడానికి మొక్కజొన్న పకోడీలు. అయితే ఫ్రెండ్స్, మీ అందరికీ ఆగస్టు 15 శుభాకాంక్షలు. ఈరోజు మా యక్షిత్ని మేము తయారు చేస్తున్నాము. స్కూల్లో ప్రోగ్రామ్ ఉంది కాబట్టి యక్షిత్కి కృష్ణుడి వేషం ఇచ్చారనమాట, తయారయ్యి రమ్మని చెప్పారు కృష్ణుడి వేషంలో. కాబట్టి నేను తయారు చేస్తున్నాను యక్షిత్ని. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మా యక్షిత్ని కృష్ణుడు చేసామన్నమాట. అయితే మీరు చూసి చెప్పండి ఎలా తయారు చేసామో. అది చూడండి, నేను మక్క ఇద్దరం తయారు చేసాము. యక్షిత్ ఇటు చూడు, మొత్తం చక్కగా తయారు చేసాము కృష్ణుడిలాగా. ఇప్పుడు ఎలా తయారు చేసామో మీరు కామెంట్ చేసి చెప్పండి, మేము ఎలా తయారు చేసామనేది. నిద్ర వస్తుందా ఏంది యక్షియా? బాన్సురి పట్టుకో. యక్షియా ఈ మధ్య కాలేక సరిగ్గా నుంచో, అందరు చూస్తున్నారుగా నిన్ను, సరిగ్గా నుంచో. చాలు చాలు. చూడండి చక్కగా తయారు చేసాము మా యక్షిత్ని మేము. మొహం చూపించు. బస్ రెడీ. నువ్వు మరి నీకెంత నవ్వాలి. అదే నువ్వు మొన్నటి నుంచి అసలు ఎంటబడ్డావు నన్ను, కృష్ణుడు చేశారు కృష్ణుడు చేశారు. బాగుంది. అలా బయట పెడితే బాగుందా, లోపల పెడితే బాగుంటుందా? ఏంది వెన్న తినకుండా ఏంది కృష్ణుడు ఈరోజు బిస్కెట్లు తింటున్నాడు చూడండి. కృష్ణుడు వెన్న తినాలి ఈరోజు, బిస్కెట్లు కాదు. బిస్కెట్ తినకూడదు, వెన్న తినాలి. కృష్ణుడికి వెన్న అంటే ఇష్టం. మోకన్ ఖాను
मौकन खानो बिस्किट नहीं खाना है మోడర్న్ కృష్ణుడు అనమాట. వెన్న నచ్చట్ల, బిస్కెట్లు నచ్చుతున్నాయి. అయితే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇంతే. నేను తీసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టేక్ కేర్. బాయ్ బాయ్.